ఈ వ్యక్తిని చేసుకుంటే మనకి వివాహ బంధం కలిసి వస్తుందా లేదా, వివాహం కలిసి వస్తుందా లేదా అనేది తెలుసుకోవడం ఎలా అంటారు? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏంటంటే వివాహానికి మెయిన్గా చెప్పాలి అంటే సెవెంత్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏడో హౌస్ అది కలత్ర స్థానం, వివాహ స్థానం. ఆ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక రకంగా మనం చెప్పాలి అంటే కుజగ్రహం ఉన్నోళ్ళని, కుజదోషం ఉన్నోళ్ళు చేసుకోవాలంటారు. అట్లా ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు. సెవెంత్ హౌస్లో ఉన్నటువంటి గ్రహాలను బట్టి అక్కడ శుభగ్రహం ఒకటి ఉందనుకోండి, వాళ్ళకి మ్యారేజ్ తప్పకుండా కలిసి వస్తుంది. లేదా పాపగ్రహం ఉందనుకోండి, వాళ్ళకి 1, 2 పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు దానికి పరిహారాలు తీసుకోవాల్సిందే తప్పకుండా. ఓకే. ఇప్పుడు అరటి చెట్టుకి తాళి కట్టడం అని, లేకపోతే ఇంకో వేరే రకంగా చేయడం అని. మొదటి ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్లు కొద్దిగా చనిపోవడం అట్లా జరుగుతుంటాయి. ఎందుకంటే అట్లా మనం ముందు గ్రహించినప్పుడు దాన్ని ఒక అరటి చెట్టుకి తాళి కట్టి అట్లా దాన్ని అరటి చెట్టుని కొట్టేయడం కానివ్వండి, నరికేయడం అట్లా చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేసి మనం చేయొచ్చు. తర్వాత మెయిన్గా ఈ సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయనేది ముందుగా చెక్ చేసుకున్నట్టయితే మ్యారేజ్ అనేది విడాకులు కాకుండా మనం తప్పకుండా కాపాడగలుగుతాం పవన్ గారు.